టచ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. శృంగారం అంటే కేవలం పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు. ఎంటర్ కాకముందు కనీసం 5-10 నిమిషాలు మీరు అమ్మాయిని కౌగిలించుకోవడము, ముద్దించుకోవడము, టచ్ చేయడము, విత్ క్లాత్స్, వితౌట్ క్లాత్స్, సెమీ న్యూడ్, న్యూడ్, ఇట్లా రకరకాల స్టేజెస్లో అమ్మాయిని ఉత్తేజపరచండి. అప్పుడు మాత్రమే అమ్మాయితో చేయండి. మీ అంగం గట్టిపడ్డప్పుడు మీరు యు ఆర్ రెడీ దట్ యు నో దట్ యు ఆర్ రెడీ ఫర్ సెక్స్. మరి అమ్మాయి రెడీగా ఉందా లేదా అని ఎలా తెలియాలి? అమ్మాయి మానంలో తడి వచ్చేంతసేపు ఫోర్ ప్లే చేయాలి. తడి రాకపోతే ఏదైనా ఆయింట్మెంటో, కొబ్బరి నూనె, నీళ్ళో ఏదో పెట్టి ఎంటర్ కావాలి. మీరు ఇజాక్యులేట్ అయిన తర్వాత అది మెత్తబడిపోతుంది, బయటికి తీస్తారు. వెంటనే వెళ్ళి బాత్రూంలో వెళ్ళి కడుక్కోకండి. కొంతసేపు అలానే అమ్మాయిని టచ్ చేస్తూ పక్కనే పడుకోండి. దీన్ని ఆఫ్టర్ ప్లే అంటారు. ఫోర్ ప్లే, ప్లే, ఆఫ్టర్ ప్లే. ఆఫ్టర్ ప్లే కూడా వెరీ ఇంపార్టెంట్. అప్పుడు కానీ అమ్మాయి కూడా కొద్దిమందికి అమ్మాయిలకు వెంటనే లేచి కడుక్కునే అలవాటు ఉంటుంది. చెప్పండి 5-10 నిమిషాలు అలానే ఉండడం నేర్చుకోమని. సో ఆ టచ్ని ఎంజాయ్ చేయండి, ఆ రిలాక్సేషన్ ఎంజాయ్ చేయండి. దాంతో మీకు మీ తర్వాత కొద్దిమందికి స్వెట్లో ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది వీళ్ళు తినే ఫుడ్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ ఫుడ్ చాలామందికి నచ్చదు. చైనీస్ ఫుడ్లో ఏవో స్పైసెస్ ఉంటాయి. ఆ స్పైసెస్ అన్నీ చెమటలో వస్తాయి. ఒక్కోసారి చాలా బెగటు స్మెల్ వస్తూ ఉంటుంది. సో మనం ఉల్లిపాయ తిన్నా కూడా ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. సో స్మెల్ మనం తినే తిండిని బట్టి ఉంటుంది కనుక యూజువల్గా అందరూ యాక్సెప్ట్ చేసే స్పైసెసే తినండి. స్పెషల్ స్పైసెస్ తిన్న రోజు స్పెషల్గా వేరే సెంట్ కానీ మంచి సోప్స్ కానీ వాడి ఆ స్మెల్ రాకుండా జాగ్రత్త పడండి. స్మెల్ ఈజ్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ అట్రాక్షన్. సో స్మెల్లో కనుక దరిద్రం ఉంటే అట్రాక్షన్ చాలా వరకు తగ్గిపోతుంటుంది. కనుక ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. కొద్దిమందికి నోట్లో స్మెల్ వస్తుంటుంది కనుక అమ్మాయి దగ్గరికి వెళ్ళే ముందు బ్రష్ చేసుకోండి. పొద్దున్నే బ్రష్ చేసుకున్నాం కదా 7 o'clock అని ఉండకండి. మళ్ళీ రాత్రిపూట కూడా అమ్మాయి దగ్గరికి పోయే ముందు ఫ్రెష్గా బ్రష్ చేసుకొని పోండి. నోట్లో అవసరం అనుకుంటే ఏలకులు, లవంగాలు పెట్టుకోండి. లేదా కొన్ని పిపర్మెంట్స్ ఉంటాయి, అవి నోట్లో పెట్టుకోండి, మంచి స్మెల్ వచ్చేవి. సో ఇవి ఆర్బిట్ అని ఒకటి రౌండ్ది పుదీనా లాంటి టేస్ట్ ఉంటుంది, అవి పెట్టుకోండి. సో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు జాగ్రత్త పడండి. స్మెల్ వచ్చేది యూజువల్గా మౌత్ నుంచి వస్తుంటుంది, స్వెట్ నుంచి వస్తూ ఉంటుంది. కనుక ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత అమ్మాయిలకు కూడా ఒక చిన్న సలహా ఏంటంటే సెమీ న్యూడ్ డ్రెస్లు బెడ్రూమ్లో వేసుకోండి. మీరు బయట మీకు ఇష్టం లేకపోతే వేసుకోండి, వేసుకోకపోండి, అది వేరే విషయం. కానీ బెడ్రూమ్లో మాత్రం సెమీ న్యూడ్ బట్టలు వేసుకోవడం వల్ల అబ్బాయికి ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తూ ఉంటుంది. కనుక కనిపించకుండా ఉండే డ్రెస్సులు వేసుకోవడం వల్ల వాళ్లకు అరౌజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు. కనుక ఎంజాయ్ చేయడం నేర్చుకోండి.